पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पादवहंस्यमेव ममलं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः स्वपुरुषमपि वीक्ष्य पाशहस्तं वदति यमः किल तस्य कर्णमूले परिहर भगवत्कथानुमत्तां प्रभुरहमन्यनुरान्न वैष्णवानां कलिमलसंहतिकारणोऽखिलेशः हरिरितरत्नसगीयते ह्यभीक्ष्णम् इह तु पुनर्भगवानशेषमूर्तिः परिपठितोऽनुपदं कथाप्रसङ्गैः आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ध्यायेद्भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितं कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरसप्रबोधिनि हताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् वेदान्तद्वैतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे भारद्वाजकुलाब्धीन्दुं वेदवेदान्तपारगं श्रीवेङ्कटार्यसच्छिष्यं नृसिंहार्यगुरुं भजे अस्मद्गुरुभ्यो नमः। భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల దివ్యానుగ్రహంతో జగదాచార్యులందరి దివ్య ఆశీస్సులతో బ్రహ్మశ్రీ వేదమూర్తులు చిట్టి హనుమంతశాస్త్రి గారు, అలాగే బ్రహ్మశ్రీ వేదమూర్తులు కొత్తూరి వెంకటకృష్ణ సత్యకామేశ్వర శర్మ గారు వారి యొక్క సంకల్ప బలంగా అక్కడే రామచంద్రమూర్తి దగ్గర ప్రధానార్చకులై సుమారు ఒక 40 ఏళ్ల పాటు కైంకర్యం చేసి మన గోష్ఠిలో ఇక్కడ ఆచార్య స్థానాన్ని వహిస్తున్నటువంటి కుడిచేటి సీతారామరాజు గారు, వీరందరి యొక్క సౌహార్దము సౌజన్యం మనందరి యొక్క భాగ్యం కొద్దీ 7 మోక్ష పట్టణములలో భాగవతాన్ని వినగలిగే అనగలిగే భాగ్యం లభించింది. ఇది ఒక కొత్త పద్ధతి. భాగవతాన్ని ఏదో క్షేత్రంలో, ముఖ్యంగా బృందావన మధురా క్షేత్రాల్లో, ద్వారకా క్షేత్రంలో చేయడం ఒక పద్ధతి అయితే, మరి ఏ ముహూర్తాన్ని మనం 7 మోక్ష పట్టణాల్లో పెట్టుకుందాం అనుకున్నామో దీన్ని అందిపుచ్చుకుని నాకు తెలిసిన వాళ్ళే మోక్ష పట్టణాల్లో భాగవత సప్తాహాన్ని ప్రారంభించి నడిపిస్తున్నారు. మనమే శ్రీకారం చుట్టాం. సప్తమోక్ష పట్టణాల్లో భాగవత సప్తాహానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు మనమే. 2-3 అదే పద్ధతిలో అవలంబిస్తున్నారు. ఒక అందమైనటువంటి ఒక సన్నివేశం. క్షేత్రంలో 2 రకాల అనుగ్రహం. ఒకటి క్షేత్రానికి వెళ్ళడం ఒక అదృష్టం. ఆ క్షేత్రంలో ఉండేటువంటి స్వామిని దర్శనం చేసుకుని ఏదో కాసేపు కీర్తన చేయడం అనేది అదృష్టం. అదే క్షేత్రంలో 7 రోజుల పాటు 7 రాత్రులు నిద్రలు చేస్తూ ఆ క్షేత్రం యొక్క వైభవంతో పాటు భాగవతాన్ని వినడం ఒక పురాకృత సుకృత ఫలం మనందరికీ లభించింది. దాన్ని భగవంతుని పట్ల, గురువుల పట్ల కృతజ్ఞతలోనే ఉండాలి. అయోధ్య ప్రారంభించి ఇది సప్త మోక్షపురి సప్తాహాలలో ఇది 5వ. మన లెక్క ప్రకారంగా మనం ఈ సంగతి ఏదైతే ఉన్నదో మనంతా కలిసి చేసుకున్నటువంటి ఈ పద్ధతి ప్రకారంగా 6వ.
నైమిషారణ్యాన్ని మినహాయిస్తే ఒక 4 సప్తాహాలు పూర్తయ్యి ఇది 5వ సప్తాహం, లెక్క ప్రకారంగా 6వ సప్తాహం. ఇది బృందావనంలో జరుగుతుంది. బృందావనం అనేది భాగవతానికి మొత్తానికి కూడా కేంద్రభూతమైన స్థలం. భాగవతం ఏ క్షేత్రానికి సంబంధించినది అసలు? అంతా కృష్ణ కథే కదా. కృష్ణ కథ అయితే భాగవతం అంతా బృందావనందే కాదు. కానీ 12 స్కంధాలు భాగవతంలో కృష్ణ కథ ఏ స్కంధంలో ఉంది? 10వ స్కంధం. 1 నుంచి 9 దాకా కృష్ణ కథ ఏం లేదు. కానీ భాగవతం అంతా కృష్ణ కథే. ఎలా అవుతుంది కనుక? కృష్ణ కథ నాకు చెప్పండి అని అడిగారు సోమకాలు. అలాగే అని ప్రారంభించాడు భాగవతాన్ని. కృష్ణుడు గొప్పతనాన్ని చెప్పు అన్నాడు పరీక్ష మహారాజు. అలాగే అంటూ సుఖ మహర్షి ప్రారంభించారు. ఎవరు ప్రారంభించినా 10వ స్కంధంతో ప్రారంభించవచ్చు. కృష్ణుడు ఇలా పుట్టాడయ్యా అని ప్రారంభించవచ్చు. నిజంగా కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచే కనుక కథ ప్రారంభమైతే మనకి భాగవతం ఈ జన్మలో అర్థం కాదు. ఇందులో కృష్ణుని యొక్క పుట్టుక దగ్గర నుంచి కృష్ణుని యొక్క లీలలు చూచిన, మాటలు చూచిన, తప్పేమో అని మనమనుకునే చేష్టలు చూచినా ఎలా అర్థమవుతాడు కృష్ణుడు? అర్థం కాదు. కృష్ణుడు ఎవరో తెలిస్తేనే కృష్ణుడు అర్థమవుతాడు. కృష్ణుడు ఎవరో తెలియాలంటే 9 స్కంధాలు చెబితే తప్ప అర్థం కాదన్న. అందుకనే ప్రారంభంలోనే ఒక మాట అంటాడు సుఖ మహర్షి, దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ కీర్తనం. హే పరీక్షణ్ మహారాజా, నీకు కృష్ణుడి యొక్క అనుభవం నీకు మనస్సుకి రావాలి అని అంటే, కృష్ణ కథ 10వ స్కంధం వినేటప్పటికీ నీ మనస్సు శుద్ధి కావాలి అని అంటే ఈ 9 స్కంధాలు వినవలసినదే అని వినిపించారు. అంటే అర్థం కృష్ణ కథే అంతా కూడా. కానీ కృష్ణుడు అనే కథ మాత్రం 10వ స్కంధంలో ప్రారంభమవుతుంది. ఎవరి కృష్ణుడు? ఎవరు కృష్ణుడుగా ఈ లోకంలో అవతరించారా? నేరుగా అక్కడ ఉండే భగవంతుడు ఈ లోకంలో కృష్ణుడై దిగాడు. అవతరించడము, జన్మించడము 2 పదములు ఉంటాయి. జన్మ అంటే అర్థం కర్మానుగుణంగా పొందేది అని అర్థం. మనం ఏదో మంచి పనం చెడ్డ పనం చేస్తాం, దానికి అనుగుణంగా జన్మను పొందాలి. మనమంతా చాలా మంచి పని చేశాం కాబట్టి భారతదేశంలో కదా. ఎంతో పుణ్యం చేస్తే తప్ప భారతదేశంలో పుట్టే అవకాశం లభించదు. భారతదేశంలో పుట్టాలి అని దేవతలంతా పరితపిస్తూ ఉంటారని విష్ణు పురాణం చెప్తుంది. అలాంటి భారత భూమిభాగి భూభూయత, అలాంటి భారతదేశంలో మనం పుట్టగలిగామంటే చాలా పుణ్యం చేసి ఉంటే తప్ప కుదరదు. అలాంటి భారతదేశంలో పుట్టి కూడా వైదికమన్నా, వేదమన్నా, వేద దేవతలన్నా భక్తి లేదనుకోండి, మనం దురదృష్టం. మనం చాలా అదృష్టం ఉంటుంది. భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం అయితే, వేదం మీద, వైదిక దేవతల మీద విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం చాలా పుణ్యాత్ములనే పుట్టాము అనడం సందేహం. మరొకటి, ఎంత పుణ్యాత్ములమైనా, ఎంత వైదికం తెలిసినా, ఎంతమంది దేవతలను ఆరాధించే ఒక సుగుణం ఉన్నప్పటికీ కూడా రాముని యందు, కృష్ణుని యందు భక్తి నిలబడగలిగితే, నిలవగలిగితే, మనం నిలబెట్టగలిగితే అంతకంటే పుణ్యం మరొకటి ఉండదు. ఆ రామభక్తిని, కృష్ణ భక్తిని కూడా పొందిన మనం ధన్యాతి ధన్యులం అనడంలో సందేహం ఉంది. అనేక కోటి జన్మానాం కృష్ణే భక్తి ప్రజాయతే. ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితే తప్ప కృష్ణుని యందు భక్తి నిలకడ ఉండదు, నిలకడగా సాగదు. కృష్ణుడు దేవుడండి, కానీ ఆయన కంటే లాభంగా ఉంటాడండి, లేదా ఏంటంటే ఇంకో దేవుడుగా ఉంటాడండి. ఇలా మనలో ఒక చాంచల్యం ఏర్పడుతుంది. చాంచల్యం ఏర్పడకుండా కృష్ణుని యందు గనక భక్తి నిలబడగలిగితే వాడు మోక్షానికి పైనట్టు 99వ మెట్టు మీద నిల్చుని 100వ మెట్టు మీద అడుగు పెడుతున్నవాడు అవుతాడు. ఇక వాడి మోక్షం తప్ప
వేరు గతి ఉండదు అనేది భాగవతమే చెప్తుంది. కానీ మన సంహతోఖిలేశ కృష్ణ భక్తిని పెంపొందించుకోవాలి అనుకున్న, కృష్ణ కథను వినాలి అన్న, వారిలో ఉండే పాపములన్నీ నశిస్తే తప్ప కూర్చుని కథ వినాలి అనే కుతూహలం కలదు. ఆ కుతూహలం కలిగి కనుక కృష్ణ భక్తితో ఈ భాగవతాన్ని వింటే కనుక మనకి మోక్షం తథ్యం. ఇది మోక్షశాస్త్రము అని పేరు పెట్టాడు. అలాంటి మోక్షశాస్త్రమైనటువంటి భాగవతాన్ని కృష్ణ భక్తి కలిగి వినాలి అన్నారు. భక్తి లేకపోతే ఎలా చూసుకుంటామండి అని సందేహించారు. కానీ మధ్యలో మనకి చాంచల్యం కలుగుతూ ఇలా చేస్తే తప్పు కదా, కృష్ణ కథలో ఇది చాలా తప్పుగా అనిపిస్తుంది కదా, ఇలా ఉంటాయి. కాబట్టి కృష్ణ కథ వినేటప్పుడు నీ యుక్తి పనికిరాదు. నీ యుక్తి పనికిరాదంటే నువ్వు ఇదేమో కరెక్ట్ కదా, ఇది రాంగ్ కదా అనేది నీ యుక్తి పనికిరాదు. భాగవతం వినాలి అనుకున్నప్పుడు ఒక్కటే ఉండాలి మనస్సులో, ఏముండాలి? భక్త్యా భాగవతం, నీ భక్తితో మాత్రమే భాగవతాన్ని వినాలి. భారతం కూడా వినాలి. ఎలా వినాలి? కాస్త భక్తి ఉండాలి, సగం భక్తి ఉండాలి, సగం యుక్తి కూడా ఉండాలి. భక్త్యా యుక్త్యా చ భారతం, భక్తి యుక్తి కలిసి ఉన్నప్పుడు మాత్రమే భారతం అవుతుంది. రామాయణం అర్థం కావాలి అంటే భక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, బుద్ధి. బుద్ధి తేడాగా ఉంటుందా అంటే బుద్ధి తేడానే. భక్తికి యుక్తికి అందరిది బుద్ధి. బుద్ధికి 3 అవతారాలు ఉన్నాయి. మనలో ఉండే బుద్ధి కూడా 3 అవతారాలు ఉన్నాయి. ఒకటి చిత్తం, ఒకటి అహంకారం, ఒకటి మనస్సు. వీటి బుద్ధికి ఉండే అవతారాలు కనుక బుద్ధి కనుక మనస్సు మీద నిలబడి కలిగి ఉంటే చాలా మంచిది. అలాగే అహంకారం మీద ఉన్నదా ఎంత ప్రమాదమో మనకు తెలుసు. అహంకారం మీద కనుకనే బుద్ధి కనుక నిలబడి ఉంటే వాడు భారతంలో దుర్యోధనుడు అవుతాడు, రామాయణంలో రావణాసుడు అవుతాడు, విష్ణు పురాణంలో హిరణ్యకశిపుడు అవుతాడు, భాగవతంలో కంసుడు అవుతాడు. అహంకారం మీద కనుక బుద్ధి నిలబడి ఉంటే. కానీ బుద్ధికి ఉండే దశలు ఇవన్నీ చిత్త మనోబుద్ధి అహంకారములు అని అంటారే, ఇవి దశలు ఇవన్నీ కూడా. కాబట్టి బుద్ధి నిలకడగా ఉండాలి అంటే అర్థం యుక్తి కలిగి ఉండి, ఇటు భక్తి కలిగి ఉండి, రామాయణాన్ని వినేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ కలిగి రామాయణాన్ని వినగలిగితేనే అర్థం. నిజానికి భారతమేమి రామాయణం ఏమి అని అంటే, రామాయణము మనిషి అయినవాడు ఎలా జీవించాలో నేర్పేది రామాయణం. భారతం మనిషి అయినవాడు ఎలా జీవించకూడదో చెప్పేది భారతం. మరి ఇందులో కూడా మంచి పాత్రలు ఉన్నాయి, ఇందులో కూడా చెడ్డ పాత్రలు ఉన్నాయి అంటే అక్కడే నీ బుద్ధి పనిచేయాలి. రామాయణంలో ఎవరు ధర్మం వైపు నిలబడి ఉన్నారు, ఎవరు అధర్మం చేసైనా జయించాలనుకుంటున్నారు, దీనిని పట్టి ధర్మాధర్మములను పట్టి ఏది యుక్తము ఏది అయుక్తము సాగుతుంది. అలాగే భారతంలో కూడా ధర్మరాజాదులంతా ధార్మికులే అయినా ధార్మికులైన వారు కూడా మోహపడేటట్టుగా సాగింది అధార్మికులైనటువంటి దుర్యోధనాదుల యొక్క చరిత్ర. అంటే మన బుద్ధి కనుక దుర్యోధనాదుల చరిత్ర మీద ఆధారపడిపోతే అట్నుంచి సాగుతుందేమో, వాళ్ళని పట్టి నువ్వు భారతం ఇలా ఉండకూడదని తెలుసుకో, రామాయణంలో రాముణ్ణి పట్టి ఇలా ఉండాలని తెలుసుకో అని నిర్ణయిస్తాయి. ఈ రెండు కూడా ధర్మం మీద ఆధారపడి ఉంటాయి. ధర్మము పాపపుణ్యములు అనే 2 ముఖాలతో ఉంటుంది. ధర్మం వల్ల పాపం కూడా వస్తుందా? వస్తుంది. ధర్మం వల్ల పుణ్యం వస్తుందా? పుణ్యము వస్తుంది. పుణ్యం పాపములు రెండూ కూడా మనం చేసే ధర్మం మీదే ఆధారపడి ఉంటాయి. ధర్మం అనగానేమి? ఎవడు ఏ వయస్సులో ఉంటాడో, ఏ ప్రాంతంలో ఉంటాడో, ఏ ఆశ్రమంలో ఉంటాడో, ఏ స్థితిలో ఉంటాడో దానిని బట్టి ధర్మం సాగుతుంది. కానీ ధర్మం కూడా దశల వారీగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఏది ధర్మం,
ధర్మం వల్ల వచ్చే పుణ్యం ఏది, ధర్మం వల్ల వచ్చే పాపం ఏది, అధర్మం వల్ల కలిగే పుణ్యం ఏది, అధర్మం వల్ల కలిగే పాపం ఏది ఎలా తెలుసుకోవాలి?